హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇది వచ్చేసి నిన్నటి మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయితే వంట చేసేస్తున్నాను. కర్రీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను, అలాగే బెండకాయ ఫ్రై, పచ్చిపులుసు కూడా చేశానమాట. సమ్మర్లో కంపల్సరీ ఏదైనా లిక్విడ్ ఫుడ్ ఉండాల్సిందే. అంటే జ్యూసెస్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు అలాంటివి కాకుండా తినే దాంట్లో కూడా సాంబారు అలాంటివి కొంచెం ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పటి నుంచో అడుగుతుంది మా దీవెన బెండకాయ ఇట్లా ఫ్రై కావాలని. అలాగని మరీ డీప్ ఫ్రై కాకుండా పల్లీలు వేయకుండా మామూలుగా కావాలంటే అది కూడా చేశాను. వీడియో అయితే షూట్ చేశాను, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మన వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా వంకాయ వండుదామని చూస్తే మా వాళ్ళందరూ, నాకేం వంకాయ అంటే ఇష్టం, మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి. నేను వంకాయ వండుకుందామని తీసుకొస్తే మా వాళ్ళు ఏం వంకాయ వద్దు, వేరేది ఏమైనా వండు అన్నారు. ఇంకా కాలీఫ్లవర్ ఉంది కదా, అది కూడా నీట్గా శుభ్రం చేశాను. పురుగులు అయితే ఎక్కడ ఏమీ లేవు. కొంచెం బ్లాక్గా ఉంటే 3 days అవుతుంది అది తీసుకొచ్చి. పైన కొంచెం ఇట్లా కూరగాయలు ఒత్తుకొని అవుతూ ఉంటాయి కదా, అది తీసేసుకున్నాను. నెక్స్ట్ వాటర్ అయితే బాయిల్ చేసి దాంట్లో సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2-3 seconds అయితే ఉంచానమాట. మామూలుగా వేడి నీళ్ళలో వేసుకోవచ్చు, కొంతమంది ఉడికించుకుంటారు కూడాను. అలా తీసేసుకున్న తర్వాత ఒక జల్లి గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. కాలీఫ్లవర్ టమాటో చాలామంది వండుతారు, కాకపోతే మా ఇంట్లో అలా వండితే తినరనమాట. టమాటో వేసిన ఏదైనా ఎప్పుడో ఒకసారి అది. అందుకనేసి నేను మామూలుగా కొంచెం కాలీఫ్లవర్ మెత్తగా అయ్యేంతవరకు ఉంచేసి ఆ తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం అవసరమైతే కొంచెం వాటర్ చల్లుతాను. లేదంటే మూత పెట్టే సిమ్లో పెట్టేసి మెత్తగా అయిపోతుంది. అలాగే తింటారనమాట. నాకేం టమాటో వేస్తే ఇష్టం. మామూలుగా అయితే క్యాబేజీ, కాలీఫ్లవర్లో టమాటోనే వేసుకొని వండుకుంటారు కదా, వీళ్ళకేం అలా ఇష్టం ఉండదు. సమ్మర్ కదా, అసలు మామూలుగా వీడియోస్ చేయాలంటే ఎట్లా అంటే చెమటలు కారిపోతున్నాయి అసలు. వీప్ పైన కానీ ఇట్లా మొత్తం మొహం మీద, చేతులు, కెమెరా అయితే వెంటనే హీట్ అయిపోయి రెడ్ మార్క్ వస్తుంది. హీట్ అవుతుంది, రెడ్ మార్క్ వస్తుంది, సౌండ్ వస్తుంది అనమాట. అది ఎక్కడ ఖరాబ్ అవుతుందని సగం వంట చేసేసరికి మధ్యలో హీట్ అయ్యి వీడియో అనేది రికార్డ్ అవ్వట్లేదు. మళ్ళీ తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టడమో లేదంటే ఏసీ రూమ్లో పెట్టడమో అలా చేస్తూ ఉన్నాను. మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వీడియో షూట్ చేసుకోవడం. ఈలోపు రెసిపీ మన కోసం ఆగదు కదా, అది బంద్ చేస్తేనే మధ్యలో టేస్ట్ ఉండదు కర్రీస్. అందుకనేసి వీడియోస్ కొంచెం లెంతీగా తీయట్లేదు అనమాట. మొబైల్ అయితే ప్రాబ్లం అవుతుంది, మొబైల్కి అవుతుంది, నాకు కూడా హీట్కి కిచెన్లో ఉండాలంటే పాప నాకనే కాదు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకు కూడా ఇదే పరిస్థితి సమ్మర్లో. ఇంకా ఎక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకేంటో నాకైతే అర్థం కావట్లేదు. మామూలుగా ఇండక్షన్ ఉంటే మంచిగా ఇట్లా ఏసీ దగ్గర పెట్టుకొని లేకపోతే కూలర్ పెట్టుకొనో చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఉంది కానీ అంత చేసే అంత ఓపిక, కాకపోతే అన్ని రెసిపీస్ దాని మీద అవ్వవు కదా మామూలుగా. ఇంకా పిల్లలకి ఒకటి, స్కూల్ ఒకటి లేదు, వాళ్ళు ఏ టైంకి పడుకుంటారు, ఏ టైంకి లేస్తారు, ఏ టైంకి తింటారు, అస్సలు అర్థమే కావట్లేదు. అసలు ఈ సమ్మర్లో మొత్తం వీడియోస్ తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే బద్ధకంగా ఉంటుంది అనమాట. ఏ తిన్నా నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది, మామూలుగా ఇట్లా కూర్చున్నా నిద్ర వస్తుంది అనమాట, మత్తుగా ఉంటుంది. బయటికి వెళ్తేనేమో తట్టుకోలేము ఎండకి, ఇంట్లో ఉంటేనేమో ఫ్యాను, కూలరు, ఏసీలు వేసుకుంటేనేమో చల్లగా నిద్ర వస్తుంది. మామూలు టైంలో అసలు రాదు, ఇప్పుడు మాత్రం నిద్ర వస్తుంది అనమాట. అలా ఉంటుంది సమ్మర్ సిచ్యువేషన్. కాకపోతే అందరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వచ్చేసి నేను మధ్యాహ్నం నిన్న చేసిన మటన్ కర్రీ సండే రోజు చేస్తే మా వాళ్ళు 1/2 kilo తెచ్చుకుంటే అది కూడా పాపం ముగ్గురు కలిసి కొంచెం కూడా తినలేకపోయారు. కర్రీ మొత్తం అట్లనే ఉంది, అంటే బాలేక కాదు, ఎక్కువ నేను కొంచెం క్వాంటిటీ చేస్తాను ఎందుకు అక్క నాకు చాలామంది డౌట్ వస్తుంది. ఎక్కువ అంటే ఏమీ ఎక్కువ ఒక 2 కర్రీస్ ఉన్నాయి అనుకోండి, అది కొంచెం వేసుకుంటే మొత్తం అలా ఇంకోటి అలాగే మిగిలిపోయిద్ది. ఏది నచ్చితే ఎవరికి ఏది నచ్చితే అది వేసుకొని తింటారు కాబట్టి 2వ కర్రీ అట్లనే ఉంటుంది. ఈరోజు మండే కాబట్టి ఇంకెవరు తినరనమాట. తింటే మా దీవెన్ బాబు తింటాడు అంతే, ఇంకెవరు దీవెనాను మా వారు తినరు. నేనైతే ఇంకా మొత్తానికే మానేశాను కాబట్టి వాడు వేసుకుంటాడేమో అనేసి ఫ్రిడ్జ్లోంచి తీశాను. ఇక్కడైతే ఇంకా పని ఉంది. నీకు తెలుసు కదా, నేను దోసపిండికి నానబెట్టేశాను, ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. మొన్న సేమియా ఉప్మానో తాలింపు అన్నమో ఏదో ఒకటి చేశాను, అంటే బ్రెడ్ తోటి ఇట్లా టోస్ట్ చేసి చేయడము. హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చేశాను. కానీ ఇప్పుడు ఇంట్లో ఉంటారు కదా, ఇడ్లీ, దోశ, టిఫిన్స్ అయితే కంపల్సరీ చేయాలి. వాళ్ళు ఏ టైంకి లేసినా టిఫినే తినాలి. మళ్ళీ అన్నం తినమంటే తినరు, డైరెక్ట్ లంచ్ చేస్తా అంటే టిఫిన్ కావాల్సిందే. దానికోసం అనేసి మార్నింగ్ వంట చేసేటప్పుడే నేను దోశ పిండి కూడా నానబెట్టేశాను, దోశ పిండికి నానబెట్టాను.
3 గ్లాసులు బియ్యానికి అర గ్లాస్ అయితే మనం పప్పు తీసుకోవచ్చు. పొట్టు మినపప్పు అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. క్వాలిటీ మినపగుండ్లు అయితే కనుక అర గ్లాస్ సరిపోతుంది. లేదంటే బయట మామూలు కిరాణా షాప్లో నార్మల్ విడిగా ఉంటాయి కదా, అవి అయితే 3 గ్లాసులకు 1 గ్లాసు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా అవి నానినప్పుడు మనకి ఎక్కువ అవ్వవు అనమాట. ఇక్కడ వచ్చేసి బెండకాయలు అయితే చేస్తున్నాను. దాంట్లోనే ఇంకా ఆయిల్ కొంచెం మిగులుతుంది కదా, బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి కొంచెం ఆయిల్ తీసేసుకొని నేను పచ్చిపులుసు చేస్తాను. మిగిలిన ఆయిల్లో ఈ బెండకాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని కర్రీయే కాకపోతే కొంచెం ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటాను అనమాట. అంటే 2 వాయిలు కూడా ఇట్లా మరీ ఎక్కువ డీప్ ఫ్రైలాగా ఏం తీయను. ఒక వాయి మాత్రం కొంచెం పచ్చిగానే ఉంచుతాను. మరీ కరకర అంటే బాగోదు. మామూలు ఫంక్షన్లో ఇది అన్నంలో కలుపుకొని తినొచ్చు అనమాట. అందుకోసం అలా చేస్తున్నాను. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. చూడండి ఎంత మామూలుగా నాకైతే స్కూల్ టైంకి నిద్ర వచ్చేస్తుంది, అలవాటు అయిపోయింది కదా. లేదంటే ఒక 4 రోజులు అలాగా పడుకుంటే మళ్ళీ అదే టైం అలవాటు అయిపోయింది, లేట్గా లేవడం. ఇప్పుడు మాత్రం మెలకు వచ్చేస్తూనే ఉందన్నమాట. మంచం మీద మడత పెట్టాల్సిన బట్టలు తీసాను, మార్నింగే తీసేసి ఇట్లా బెడ్ పైన వేసాను. అవన్నీ మడత పెట్టేసుకోవాలి. మధ్యలో ఇట్లా బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొన్ని మడత పెట్టేసుకొని వస్తున్నాను. మడత పెట్టాల్సినవి ఆల్రెడీ మిషన్లో ఉన్నవి, ఆరేయాల్సినవి ఇంకా మిషన్లో వేయాల్సినవి చూపించాను కదా, ఆ పని ఉంది. వంట అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా 1 by 1 చేసేసుకొని ఇంకా అయిపోతుంది. 12 కల్లా పని చేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు 5:30కి అట్లా స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఈవినింగ్ పని. మళ్ళీ ఇల్లు ఊడ్చడం కానీ, నెక్స్ట్ టీ పెట్టడము, లేదంటే ఇంకా వంట చేసేసుకోవడము, దోసపిండికి నానబెట్టాను కదా అది రుబ్బుకోవడము, అట్లా ఉంటుందన్నమాట. పని అయితే వస్తూనే ఉంటుంది. వర్షాకాలం ఎక్కువగా ఏం పని అనిపించదు నాకు తెలిసి. ఇంకా ఊర్లలో ఉంటే కనుక అసలు ఏ పని చేసినట్టే అనిపించదు. వర్షం వచ్చినప్పుడు చిన్నప్పుడు ఊడ్చేది కొంచెం, కడిగేది తక్కువగా ఉండే వాన వచ్చినప్పుడు. నెక్స్ట్ బట్టలు కూడా ఏమంత పెద్దగా ఉండకపోయేది, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి 2 పూటలు స్నానం ఖచ్చితంగా చేయాలి. పిల్లలు కూడా అంతే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే 2 పూటలు కాదు 3 పూటలు ఏం చేస్తారు. కాకపోతే ఎక్కువగా స్నానం చేయడం వల్ల కూడా మన బాడీ బాగా డీహైడ్రేషన్ అయిపోయి ఎక్కువ డ్రై స్కిన్ వచ్చేస్తుందంట. నాకు ఈ మధ్యనే తెలిసింది, డాక్టర్స్ చెప్తున్నారు. ఎక్కువగా ఫేస్ వాష్ చేయడము, ఎక్కువగా స్నానాలు చేయడం వల్ల డ్రై స్కిన్ అయిపోయి స్కిన్ ఎలర్జీస్ వస్తాయంట. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ చేసేవాళ్ళు. అట్లా అయిపోయింది. బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. వాయిస్ ఇస్తూ ఉంటే మధ్య మధ్యలో గొంతు పట్టేస్తూ ఉంది. జలుబు అయితే ఏ ట్యాబ్లెట్ లేకుండా తగ్గిపోయిందని చెప్పానా, 1 వీక్లో అలాగా తగ్గుతుంది అనేసి. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి. 1-2 రోజులు తల కొంచెం భారంగా ఉన్నా, ముక్కు కారినా సరే కొంచెం ఓపిక పట్టామంటే మనం ఏ మెడిసిన్ లేకుండానే ఈజీగా జలుబు తగ్గించుకోవచ్చు. 1 వీక్కి అంటే నాకైతే 5 డేస్కి తగ్గిపోయిందండి. వాటికి 6 డేస్ అనమాట, 6-7 పూర్తిగా అయిపోయింది. వాయిస్ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు. ముక్కు కూడా కారడం ఏం లేదు, కానీ కొంచెం లాస్ట్లో జలుబు తగ్గే ముందు ఇలా అవుతుంది కదా, అది కొంచెం ఉంది, బొంగురుగా రావడం వాయిస్, లేదంటే పట్టేయడం అలాగా. ఈ ఒక్కరోజు అయితే ఇంకా అది కూడా సెట్ అయిపోతుంది. అందుకే నాకు ప్రతిదానికి అంటే కొంచెం మెడిసిన్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా మెడిసిన్ వేసుకోవడం అసలు ఇష్టం ఉండదు అంటే అందరికి ఇష్టమై ఏమి వేసుకుంటారా అనుకోవచ్చు. మళ్ళీ మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది ఉంటారు అలాగే అనుకుంటారు. అంటే కొంతమంది ఓపిక చేసుకొని వేసుకుంటారు, మనకే మంచిది కదా అని. నాకు అలా కూడా ఉండదు. ఎంత నోట్లో వేస్తుంటే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఒక ట్యాబ్లెట్కి 1/2 బాటిల్ నీళ్ళు తాగుతాను నేను. అలాంటి సిచ్యువేషన్ అని చెప్తున్నాను. వేసుకొని అంటే అందరు ఇష్టంగా తింటారు వేసుకుంటారని కాదు, కానీ అలాగా. ఈవెన్ ప్రెగ్నెంట్ టైంలో కూడా నేను చాలా ట్యాబ్లెట్లు గొడవ తలిసిరేసాను అనమాట. మా అమ్మ ఈ వీడియో చూస్తే గుర్తుపడుతుంది ఇప్పుడు. అస్సలు వేసుకోపోయేదాన్ని. అవి ఏదో చేదుగా, సిరప్ అంటే ఇంకా జ్వరమే వస్తుంది. కొంచెం ట్యాబ్లెట్ బెటరు, నాకు ఇంజెక్షన్ అయితే బెటర్ అని అనుకుంటాను. కానీ అది కూడా ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఒక్కోసారి నొప్పి తీస్తుంది. అంటే మనం గట్టిగా ఇట్లా పట్టుకున్నప్పుడు అక్కడ కొంచెం గడ్డలాగా వస్తుంది అనమాట. అది వచ్చిందంటే ఇంకా ఘోరం చెప్పలేము. అట్లా ప్రతిదానికి ట్యాబ్లెట్ వేసుకోవద్దు, హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటారు. కాకపోతే దాన్ని సిచ్యువేషన్ బట్టి మనకి ఎలా ఉందని దాన్ని బట్టి మాత్రం కంపల్సరీ మెడిసిన్ అనేది వాడాలి. జలుబుకి అయితే నాకు తెలిసి అంత అక్కర్లేదు. దగ్గుకైతే మాత్రం సిరప్స్ ఎక్కువగా పనిచేస్తాయి. జలుబు అయితే అది ఆటోమేటిక్ అదే తగ్గిపోతుంది. మీకు ఒకవేళ ఇంకా కొంచెం ఎక్కువగా తగ్గట్లేదు అనుకున్నప్పుడు, లేదంటే కొంచెం ముక్కులు పట్టేసి ఇట్లా ఏదన్నా ఏమంటారు దాన్ని గుర్తు రావట్లేదు, అలా ఉంటే కనుక ఖచ్చితంగా మెడిసిన్ అయితే తీసుకోండి. నార్మల్ జలుబు అయితే సీజనల్గా వచ్చేది, సీజన్ మారినప్పుడల్లా వచ్చేదంటే దాని అంతటా అదే తగ్గిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. బెండకాయ ఫ్రై అయిపోయింది, పచ్చిపులుసు అయిపోయింది, దోసపిండి గున్న నానబెట్టేశాను, కర్రీస్, ప్లేట్లు, పెరుగు అన్నీ రెడీగా పెట్టేశాను. ఇంకా స్టవ్ అయితే
తీసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను దోసపిండి పట్టుకోవాలన్నమాట. ఇది ఈవినింగ్ టైము, పడుకొని లేచాను, మధ్యాహ్నం పడుకున్నాం అనమాట. పిల్లలు పడుకోబెట్టడానికి, లేదంటే ఫోన్ చూడడం టీవీ చూడడం, ఫోన్ చూడడం టీవీ చూడడం ఇదే అయిపోతుంది. వాళ్ళతో పాటు వాళ్ళని పడుకోబెట్టడానికి నేను కూడా పడుకోవాల్సి వస్తుంది. స్టవ్ అంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ తీసి ఈవినింగ్ టైంలో టీ పెట్టాను. నెక్స్ట్ ఇంకా గ్రైండర్ తీసేసుకొని దోసపిండి అయితే దాంట్లో వేసేస్తాను. మళ్ళీ ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసి పప్పుని అప్పుడు వేస్తాను అనమాట. ఎందుకంటే నానబెట్టిన బియ్యం పప్పు నీళ్లు వాడొద్దంటారు కదా. ఆల్రెడీ బెండకాయ ఫ్రై చేసిన కడాయి అలాగే ఉంది. ఇంకా దాంట్లో కర్రీ ఎలాగో నైట్కి సరిపోతుంది అనమాట. ఎందుకంటే మా దీవెన్ బాబు మటన్ తిన్నాడు, దీవెనేమో కొంచెం బెండకాయ వేసుకొని పెరుగుతో తినింది. కర్రీ చారు కూడా అట్లనే ఉండిపోయింది. ఇంకా నైట్కి కూడా అవే, ఇంకేం చెయ్యను ఇప్పుడు, మళ్ళీ రేపే వంట చేయడము. అందుకే వీడియోస్లో మీకు ఎక్కువ చూపించలేదు. కొంచెం కాలీఫ్లవర్ ఉంది, బెండకాయ ఉంది, పచ్చిపులుసు ఉంది, దీవెనే మటనే తింటాడు కాబట్టి అది ఉంది, పెరుగుంది. అంతకంటే అందులో సమ్మర్లో ఎక్కువ ఏం అంత తినాలనిపించదు అన్నము. ఇప్పుడేం గ్రైండర్లో వేయడానికి తీస్తున్నాను. ఇదేం పట్టదు, స్టవ్ ఏం అటు జరుపుతున్నాను, అటు జరిపి ఇటు జరిపి ఇది చూడండి, అసలు నాకు ప్లేసే సరిపోదు అనమాట. ఇక్కడ కింద పెడదామంటేనేమో ఏమవుతుంది, కింద పెట్టినప్పుడు వేరే ఫ్లగ్ దగ్గర టీవీ తీసి పెట్టాల్సి వస్తుంది. వీళ్ళేమో టీవీ తీయనియరు. టీవీ తీసినేమో దాంతోపాటు వైఫై కూడా కనెక్ట్ ఉందన్నమాట. ఒకదానికొకటి అన్ని లింకులు ఉన్నాయి. ఎందుకు వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి నేనే కొంచెం స్టవ్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని ఫిల్టరు ఫ్లగ్ తీసేసుకొని నెక్స్ట్ ఇక్కడే గ్రైండర్ అయితే పెట్టేసుకుంటాను. అలాగా మొత్తానికైతే అలా జరిగిందనమాట. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడే సమ్మర్ కదా, చాలామంది నాకు ఏ వీడియో చూసినా, ఇన్స్టా చూసినా, యూట్యూబ్ చూసినా అన్ని దొంగలవే వస్తున్నాయి ఈ మధ్య. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎక్కడికైనా పంపించినా సరే. ఇంతకుముందు అయితే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎలా పడితే అలా తిరిగేదనమాట. నార్మల్ టైంలో కూడా ఇప్పుడు మా అమ్మ వాళ్ళంటే పల్లెటూరులో పుట్టి పెరిగాం కాబట్టి అంత భయమే ఉండకపోయేది. ఎందుకంటే ఇంటి పక్కన వాళ్ళు కూడా మంచిగానే చూసుకునేది. ఇప్పుడు పక్క వాళ్ళని ఎవరిని, చుట్టాలని ఎవరిని నమ్మడానికి లేదు. అలా ఉండేది. మామూలు టైంలో స్కూల్కి వెళ్ళడానికి కూడా రెడీ చేసేసి ఫుడ్ అది పెట్టేసి మొత్తం వాళ్ళు వెళ్ళిపోతే ఫ్రెండ్స్తో కలిసి స్కూల్కి వెళ్ళేది. ఎంత పెద్ద రోడ్డు అయినా, మాది వరంగల్ హైవే అనమాట, రోడ్డు అయినా వెళ్ళేది వచ్చేది. మామూలు హాలిడేస్లో కూడా అంతే, కీ ఇచ్చేసి వెళ్ళినా రైస్ పెట్టుకొని తినడము, వాటర్ తాగడము, మా అమ్మ వచ్చేసరికి పని చేసి పెట్టడము. అంటే పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో ఊడవడము, నీళ్లు పట్టడము, బట్టలు మడత పెట్టడము, చిన్న చిన్న పనులు. అంటే మా సిటీలో ఉన్న వాళ్ళకి అంత ఉంటుందో తెలియదు. అంటే మామూలుగా పని చేసే వాళ్ళ గురించి చెప్తున్నానండి. అలాగుండేది అనమాట. ఒక్కళ్ళే ఉండేవాళ్ళు పిల్లలు. సమ్మర్ అయినా, నార్మల్ టైం అయినా, స్కూల్కి వెళ్ళినా సరే. ఇప్పుడు మాత్రం అలా లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో. సమ్మర్లో ట్యూషన్కి కూడా పంపిస్తారు చాలామంది. అంటే కొంతమంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఒక్కరే నడిచిపోతూ ఉంటారు. స్కూల్కి కూడా అంతే. మా దీవెని అడుగుతాను, చూడు దీవెని, నీ అబ్బాయి ఎంత చిన్నగా ఉన్నాడు, నీకేమో నేను పట్టుకొని బ్యాగ్ పట్టుకొని, లంచ్ బ్యాగ్ పట్టుకొని, ఆటో బుక్ చేసుకొని నిన్ను తీసుకొని దింపి అక్కడ పెట్టి మళ్ళీ నేను రావాలి. ఆ అబ్బాయి చూడాలి నడుచుకొని వెళ్ళిపోతుండే ఒక్కడే అని అంటే అది అలవాటు. ఇంకా కొంచెం అలాగ ఉండడం, కొంచెం ధైర్యం నేర్పడం కూడా మంచిదే. కాకపోతే రోజొకటి ఇలాంటి సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగా చాలా భయం వేస్తుంది. పోనీ వాళ్ళు ధైర్యం నేర్చుకోకపోయినా పర్వాలేదు, పెద్దయినాక వాళ్ళే నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను, తల్లిదండ్రులు. అది ఫస్ట్ నుంచి అలవాటు కూడా ఉండాలి పిల్లల్ని. అట్లా అంటే మామూలుగా ఒక్కళ్ళని ఇది అవ్వడం, ఒక్కళ్ళని ఇట్లా బయటికి పంపించడం, వదిలేయడం, అలా పెరిగిన వాళ్ళకి ఇంకా అలాగే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి, వీళ్ళకి తగ్గట్టు వీళ్ళకి ఉంటాయి అన్నమాట. అలా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎండకు కూడా ఏం వెళ్ళమాకండి. ఇంకా వచ్చే 1 వీక్లో ఫుల్ ఎండలు ఉన్నాయి అంటారు. ఎప్పుడైతే ఎండలు ఉన్నాయన్నారో హైదరాబాద్లో 2 డేస్ నుండి బాగా చల్లగా ఉంటుంది, మబ్బు పడుతుంది. ఇటు సైడ్ వర్షాలు వస్తున్నాయి అనుకుంటా. మాకైతే కొంచెం నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో 5:36 నుంచి కొంచెం మబ్బు పట్టము, చినుకులు రావడము అలా వస్తూ ఉందన్నమాట మేమున్న సైడు. మొత్తానికైతే దోసపిండి కూడా వేసేసాను. ఇంకా
నెక్స్ట్ బట్టలు మడత పెట్టేసుకొని మిషన్లో ఉన్నవి తీసి ఆరేసి మళ్ళీ వైట్ డ్రెస్సెస్ అన్నీ ఒక సపరేట్గా పెట్టాను. పిల్లల యూనిఫామ్స్ అవన్నీ ఎట్లయినా ఇంకా ఆ స్కూల్కి ఏం వెళ్ళరు, వాడరు, కానీ ఎట్లా యూనిఫామ్స్ అన్నీ ఉన్నాయి కదా, విడిచినవే ఉన్నాయి అనమాట. ఎవరికైనా ఇవ్వాలన్నా పాపం అలాగే ఇవ్వలేం కదా, అందుకనేసి నీట్గా ఉతికేసి మడత పెట్టేసి ఎవరికైనా వేసుకునే వాళ్ళకి ఇవ్వచ్చు అని పెట్టాను. మళ్ళీ అలాగే పెట్టుకుంటే ఆల్రెడీ నాకు ప్లేస్లు ఉన్నదే చాలా తక్కువ, చూడాలి ఏమవుతుందని. ఖమ్మంలో అయితే మాకు తెలిసిన ఆవిడకైతే ఇచ్చాము మామూలుగా ఎవరికైనా ఇవ్వమని. ఏ స్కూల్కి ఎవరికి ఏమీ యూజ్ ఉండదు, పెద్దగా అడగాలంటే కూడా మొహమాటం అనమాట ఎవరికైనా కావాలన్న డ్రెస్సులు. కాకపోతే లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళే వేసుకుంటారు. కొంతమంది పిల్లల బట్టలు ఎవరి బట్టలు ఇవ్వకూడదు అంటారు. అవన్నీ దాచుకొని ఇవ్వకూడదు అంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు. అన్ని బట్టలు చాలా అయితే నిన్న మొన్న కూడా కబోర్డ్స్ సర్దినప్పుడు చూపించాను కదా, 3 బ్యాగులు అయినాయి, మొత్తం అన్నీ ఇచ్చేసాను. బట్టలు ఇవ్వకూడదు అని అంటారు. ఏం చేసుకోవాలి, అవన్నీ దాచుకొని ఏం చేసుకోవాలి, పడేయాలా, ఉట్టిగానే మామూలుగా చెత్తలో వేసేయాలా, ఏం వేయాలో నాకైతే అర్థం కాదు. అయినా సరే చెప్పినా సరే నేనైతే ఏం వినను. ఎవరికైతే లేవో బట్టలు వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఆ తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ కొత్తగా అయినవి మా దీవెనకు మామూలు కొత్తవి తీసుకొచ్చినా కూడా కుచ్చుకుంటున్నాయనో, పొట్టిగా అయిందనో, ఎట్లా అయిందనో, తనకు నచ్చకపోతే వేసుకోకపోతే నేను అవి కూడా ఇచ్చేస్తాను. మ్యాక్సిమం మొత్తం అన్నీ ఒకసారి 2 సార్లు వేసుకోమని చెప్తాను. ఇంకా చూసి వేసుకోకపోతే అక్కడ ఉండడం ఎందుకు, ప్లేస్ వేస్ట్ అనేసి అది కూడా ఇచ్చేస్తాను అనమాట. అప్పుడప్పుడు అలా జరగడం. కానీ ఇప్పుడు ఇంకా తనే మామూలుగా వచ్చి షాపింగ్ తీసుకుంటుంది. ఎట్లాగో పిల్లలు కొంచెం తొందరగా ఎదుగుతారు కాబట్టి పెద్దగా అవుతూ ఉన్నారు. బట్టలు అయితే ఎట్లనే టైట్ అయిపోవడమో, పొట్టిగా అయిపోవడమో, లేదంటే మంచివైన షూటింగ్ కూడా ఒక 4-5 సార్లు వేసుకుంటారు. మళ్ళీ కొంచెం అవి వేసుకునేసరికి ఒక 6 months అలా గ్యాప్ వస్తుంది, మళ్ళీ పొట్టిగా అయిపోతాయి. కాబట్టి అలాంటివి కూడా ఇచ్చేస్తూ ఉంటాను. చాలామంది మళ్ళీ కామెంట్ చేసి అడుగుతారు, అక్క మాకు ఇవ్వచ్చు కదా అని. మీరు ఎక్కడుంటారో నేను ఎక్కడుంటానో తెలియదు కదా, మళ్ళీ అంత ఎందుకులే రిస్క్ తీసుకోవడం అనేసి ఇంకా ఇక్కడే తెలిసిన వాళ్ళకి, లేని వాళ్ళకి ఇచ్చేస్తే తనే ఇచ్చేస్తాను అనమాట. నాకు తెలిసిన ఆవిడే. అట్లా ఎవరికో ఒకరికి యూజ్ అయ్యేలాగా ఇవ్వచ్చు, కానీ పడేయడం అంత ఇష్టం ఉండదు నాకు. చాలామంది అంటే బట్టలు ఇవ్వద్దు అని యూట్యూబ్లో, ఇన్స్టాలో కూడా చెప్తూ ఉంటారు. అది నిజమో కాదో కామెంట్ అయితే చేయండి. మీరైతే ఇస్తారు బట్టలు ఎవరికైనా మిగిలినవి? ఇట్లా శారీస్ కానీ మీరు కట్టుకోనివి ఎప్పుడో పాత ఉంటాయి, కట్టము, బీరువాలో ఉంచితేనో ప్లేస్ సరిపోదు. ఒకరికేమో కొంతమందికి ఏమో ఇవ్వబుద్ధి కాదు. చాలామంది పిండి వంటలు కూడా అంతే చేసుకుంటారు, కాకపోతే తినరు, గుర్తుండదు. పోనీ ఎవరికైనా ఇస్తారంటే ఇవ్వరు, మొత్తం పాడైపోయిన తర్వాత మొత్తం అంతా పడేస్తారు. నేను చాలామందిని చూసాను ఇలాగా. తినని దానికి మొత్తం అంతా అట్లా వేస్ట్ చేసేదానికి ఎందుకు, ఎవరికో ఒకళ్ళు పంచిస్తే వాళ్ళైనా తింటారు కదా. లేదా చేసినప్పుడే పెట్టడము, సరే చేసినప్పుడు పెట్టబుద్ధి అవ్వదు, తింటాం కదా అని కొంతమంది అలాగే ఉంచుకుంటారు. అలా కానప్పుడు తినట్లేదు, కొన్ని రోజులు అవుతుంది తినట్లేదు, అనవసరంగా అవి పాడైపోవడం, స్మెల్ రావడము, చెత్తబుట్టలు వేసేయడం ఎందుకు, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు కదా అనిపిస్తుంది. కానీ అలా చేయదు, వాళ్ళకి మనసు ఒప్పుకోదేమో అప్పటికి ఎందుకు ఇవ్వాలని. పడేసినప్పుడు మాత్రం ఒప్పుకుంటుందా, ఫుడ్ అంతా వేస్ట్ చేసినట్టు అని అనిపిస్తుంది. కాకపోతే ఎవరిష్టం వాళ్ళది. నార్మల్ అంటే నేను చెప్పేది ఏంటంటే నార్మల్ అందరినీ కాదు, కొంతమంది చూస్తుంటే అలా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు కొన్ని నమ్మాలి, కానీ మరీ మూఢనమ్మకంగా ఉన్నాయి నమ్మొద్దు. కొన్ని నమ్మాలి, ఎందుకంటే పిల్లలకి హెల్త్కి సంబంధించినవి ఏదైనా ఉంటే అది మూఢనమ్మకమైనా సరే ఫాలో అయిపోవచ్చు, కానీ మరీ ఇట్లా ఇయ్యొద్దు. మనకు తెలుస్తుంది కదా మన మనసుకి ఇది మంచిదా కాదా అనేసి, దాన్ని బట్టి ఫాలో అవ్వాలి అంతే. ఇప్పుడు బట్టలు ఇస్తేనో, ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయి పడేసేదాకా వస్తేనో ఎవరికి ఇవ్వకుండా అట్లా చేస్తే మాత్రం నిజంగానే కోపం వస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా ఇచ్చేసింది అనమాట చాలామందికి. ఇంకా కొన్ని ఉన్నాయి, మొన్న కూడా అన్నీ తీసేసాను. ఇంకా అక్కడ పంపిస్తే మా అమ్మకి ఎవరికి వాళ్ళ టైం ఉండదు, పనికి వెళ్తుంది, ఎవరెవరు ఎప్పుడొచ్చి అడుగుతారు ఏం తెలియదు. కాబట్టి ఇంకా అక్కడ కూడా ఇవ్వట్లేదు అనేసి నేను ఇక్కడే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఆటోల్లో కూడా వస్తారు కదా ఎవరికైనా అనాథ పిల్లలకి ఇట్లా ఇవ్వమని, అట్లా కూడా ఇచ్చాము 2-3 సార్లు. ఇంకా ఆ టైంలో వస్తారు రారు, అక్కడ పెట్టేసి మళ్ళీ ఎందుకు, మాకు కొంచెం కింద ఎలుకలు ఎక్కువ ఉంటాయి అనమాట, అవి ఎందుకు పాడు చేయడం అనేసి ఇంకా మాకు తెలిసిన ఆవిడకి ఇస్తే ఆమె ఎవరెవరు కావాలో వాళ్ళకి ఇచ్చేస్తుంది ఆ చుట్టుపక్కల. అట్లా అనమాట. మొత్తానికైతే దోసపిండి నాడు ఉండగానే నలిగిపోయిందండి, మొత్తం అంతా అయిపోయింది. టీ కూడా పెట్టేశాను. ఇంకా మా వారు ఏం తీసుకొచ్చారు, టీ పొడి, పంచదార, నెక్స్ట్ ఒకటి సర్ఫ్ ప్యాకెట్, ఇంకోటి వచ్చేసి కల్లుప్పు తీసుకొచ్చారనమాట. మార్నింగ్ అయితే ఆల్రెడీ పూజ చేసేసింది, మా దీవెన చేసింది అనమాట. అక్షయ తృతీయ కదా, దీవెన చేసేసింది. మార్నింగ్ తొందరగానే లెగిచాము.
పిల్లలు కూడా ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తూనే ఉంది, ఆకలేస్తుంది కదా. ఎందుకంటే అందులోనూ హాఫ్ డే స్కూల్స్ అంత తొందరగా లేచేవాళ్ళు 6-6:30కి. ఈసారి ఎక్కడ మాకు స్కూలు అటు సైడు హయత్ నగర్ సైడ్ ఎక్కడ దొరుకుతుందో, స్కూల్ ఎలా ఉంటుందో, స్టడీ ఎలా ఉంటుందో, మాకు దగ్గరగా ఉంటుందో దూరంగా ఉంటుందో అసలు ఏం అర్థం కావట్లేదు. చూసి వెతకాలన్నమాట. మీ ఉండే సైడ్ ఎక్కడ మరీ దూరంగా వద్దని అనుకుంటున్నాము. ఇప్పటికి కూడా ఇది మళ్ళీ అంటే నడిచి వెళ్ళేలాగా ఉంటే పిల్లలకి, ఇప్పుడు మా వారు షూట్కి వెళ్ళినా లేదంటే ఎటైనా బయటికి వెళ్ళినా తీసుకొచ్చుకునేలాగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ కూడా మరీ దూరం లేదు, మరీ దగ్గరగా లేదు, కొంచెం నడిచి వెళ్ళేలాగా ఉండడము, లేదంటే ఆ లోకల్లో అయితేనే బాగుంటుంది చాలా. అంటే ఎక్కువ దూరం అవ్వకుండా. ఇప్పుడున్న స్కూల్ అంత అయితే ఓకే, కానీ ఎక్కువగా ఉందనుకోండి తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంచెం అలవాటు అయ్యేంతవరకు కొత్త ప్లేస్ కదా. అలాగని ఏదైనా సరే కొంచెం దేవుడి దేవల్ల మంచి స్కూలు కొంచెం నీట్గా ఉండి, టీచర్స్ బాగుండి, స్టడీ బాగుండాలని కోరుకుంటున్నాం. అలాంటిది దొరకాలని వెతకాలి, చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అన్ని స్కూళ్ళల్లో. కొన్నిట్లోనేమో తొందరగా క్లోజ్ చేసేస్తారు, కొన్నిట్లోనేమో స్కూల్ ఓపెన్ అయ్యి ఆల్రెడీ 1 month 2 months అయిన తర్వాత కూడా కొన్ని జాయిన్ చేసుకుంటారు. ఏ స్కూల్ ఎలా ఉండదు అనేసి, అసలు ఆ సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయి అనేసి, మాకేమో మేము ఈ చివరి ఉంటే ఇల్లేమో ఆ చివరి అయిపోయింది, చాలా ఇబ్బంది అవుతుంది వర్క్ జరిగేది చూసుకోవడానికి. కానీ ఈ మధ్యలోనే మళ్ళీ మాస్ జాతర షూటింగ్ 1 weekలో 3 days ప్రాక్టీస్, 1 day షూటింగ్ ఉంటుంది. 4 days ఇక్కడే అయిపోతున్నాయి. వచ్చిన నెక్స్ట్ డే మాత్రం ఇంకా రెస్ట్ తీసుకోవడానికే సరిపోతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 3కి 2:30కి అలాగ వస్తూ ఉంటారు. ఆ రోజు మొత్తం లేచరికి ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది. అట్లా మొత్తానికి ఒక 5 days అయిపోతున్నాయి. మిగిలిన 2 రోజులలోనే పిల్లలకి స్కూలు, షూటింగ్. నేను వెళ్ళడానికి మళ్ళీ అంత దూరం ఆటో బుక్ చేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ మా దీవెన్ బాబు ఉంటాడు కదా, వాని స్కూల్లో దింపేసి మళ్ళీ తీసుకొచ్చుకునేసరికి ఇదే సరిపోతుంది. ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు దగ్గరగా ఉంటేనే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. మనం వెళ్ళేలాగా ఉంటేనే. కాకపోతే అందరికీ అన్నీ సెట్ అవ్వవు కదా. మనం ఉన్న దగ్గరే ప్లేస్ ఉందంటే చూసుకొని కట్టించుకుంటున్నామంటే దగ్గరలో అట్లా చూసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా కొంచెం ఎక్కడో తీసుకున్నాం అనుకోండి అట్లా అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంకన్నీ ఆటోమేటిక్గా రోజులతో పాటు కాలం గడుస్తూ ఉంటే అవే అలవాటు అయిపోతాయి. అట్లా ముందే అడ్రస్ చెప్పడం ఎందుకంటే సేఫ్టీ పరంగా చెప్పట్లేదు, చాలామంది అడుగుతున్నారు. కానీ ఎవరికైనా భయం ఉంటుంది కదా పర్సనల్ లైఫ్ గురించి, ఇట్లా అడ్రస్ అలా చెప్పుకోవడము. అందరికీ అదే ప్రాబ్లము, ఎవరు చెప్పరు. మామూలుగా యూట్యూబర్స్ ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మీరైనా నేనైనా సరే అడ్రస్ చెప్పాలంటే ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది. మొబైల్ నెంబర్స్ కానీ ఇట్లా అడ్రస్ కానీ ఏదైనా అట్లా సేఫ్టీ పరంగా ఎవరికైనా అనుకోకుండా తెలిసి ఒకళ్ళిద్దరికి ఏమో చూస్తే గుర్తుపడితే అలా తెలుస్తుంది. కానీ మనం సోషల్ మీడియాలో ఇంతమంది చూసే దాంట్లో పెడితే కొంచెం మనకే డేంజర్. చెప్పిన దానివల్ల మనకేం పెద్ద ఇది ఉండదు. కానీ ఒకవేళ చెప్పలేని సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేసి దానివల్ల భయము. ఇంకా మొత్తానికైతే మొన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు మేమైతే గన్సుగడ్డలు అంటాము, గన్సుగడ్డలు తీసుకొచ్చామన్నమాట. అవే ఈరోజు స్నాక్స్కి అయితే ఉడకబెడుతున్నాము. దీవెన్ బాబు తింటాడు, దీవెన్ ఎక్కువ తినదు కానీ దీవెన్ బాబు తింటాడు. కొంతమంది ఏమో స్టీమ్లో పెట్టమంటారు, కొంతమంది ఏమో పొట్టు తీసేసి బెల్లం వేసి నెయ్యి వేసి ఉడకబెట్టి అట్లా చేసి అస్సలు తినలేదు. నాకు బాగానే అనిపించింది కొంచెం. కానీ చిన్నప్పటి నుంచి ఇలాగ అలవాటు అయిపోయింది. కొంచెం లైట్గా వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకో, లేదంటే రాళ్ళు ఉప్పు కొంచెం వేసేసుకొని ఒక 50-60% ఉడికించేసిన తర్వాత తినడం అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మా దీవెన్ కూడా అలాగే తింటాడు. నెయ్యి వేసి బెల్లం వేసి ఇవన్నీ చేస్తే అసలు తినట్లేదు అనమాట. లాస్ట్ టైం అయితే మొత్తం ఇచ్చేసాను వేరే ఆవిడకి, వాళ్ళకి అంత నచ్చలేదు. అందుకని ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది కదా, ఇంకా అట్లానే నచ్చింది. 1 కిలో తీసుకొస్తే 1/2 కిలో ఉడకబెట్టాను, కొంచెమేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాంతో కూడా పులుసు పెట్టుకుంటారంట, నాకేమో తెలీదు, చూడాలి ఒకసారి. మీకు తెలిసి ఒకవేళ రెసిపీ పెట్టండి. గన్సుగడ్డలు అంటే చిలకడ దుంప అంటారు, గన్సుగడ్డలు, మొరంగడ్డలు, కందగడ్డలు, స్వీట్ పొటాటో, ఎన్ని పేర్లు, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరు. నేను చేత్తో ఎత్తితే నాకు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, గరిటెతో తీసుకోండి ఈజీగా ఉంటుందని. గరిటెతో తీస్తే ఏంటంటే మొత్తం కారిపోతుంది, అది మొత్తం దాంట్లో పడేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ మళ్ళీ చేత్తోనే తీసుకున్నాను అనమాట. ఇలా తీయడం మొత్తం అంతా చేత్తో ఇలా అన్నాం అనుకోండి అంచుకి నీట్గా వచ్చేస్తుంది. గరిటెలు అలాగే ఉంటుంది సగం పిండి, అందుకే నాకు కొంచెం టైం వేస్ట్ అనిపించింది. లేదంటే ఇంత ముందైతే ఎక్కువగా మామూలుగా కొంచెం వాటర్ వేసి లిక్విడ్ లాగా చేసేసుకొని మొత్తం మూత తీసేసి గ్రైండర్ ఆపేసి మా వారితో గిన్నెలో పంపించేదాన్ని. అట్లా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది అనమాట. దానికి ఎక్కువ నీళ్ళుగా ఉంటే పిండి పర్మెంటేషన్ సరిగ్గా అవ్వదు.
కాబట్టి కొంచెం గట్టిగానే ఉంచి తీస్తున్నాను. పిండి అయితే చాలా మెత్తగా అయిపోయింది. నేను టీ పెట్టేసి అక్కడ గన్సిగడ్డలు ఉడకబెట్టేసరికి నాకు పిండి అంటే నలిగిపోయింది అనమాట. ఇది గ్రైండర్ వచ్చేసి అమృత అండి. మా దీవె నాకు 1 year ఉన్నప్పుడు తీసుకున్నాం. దాదాపుగా గ్రైండర్కి కూడా 12-13 years అవుతున్నాయి. నేను దోసపిండికి ఎక్కువ క్వాంటిటీ ఎవరైనా ఉన్నప్పుడు ఇడ్లీకి వేయాలనుకుంటే మినపప్పు వేస్తాను, గారెలకు వేస్తాను, వడ రుబ్బాలన్నా వేస్తాను. అంటే రెగ్యులర్గా రోజు ఏం వాడాల్సి రాదు, కానీ బాగానే యూస్ చేస్తాము. వర్క్ మాత్రం బాగానే అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం చేత్తో ఏం తీయకుండానే పిండి ఆటోమేటిక్గా దానికి ఉన్న మోటార్ పైనే గిన్నె వచ్చేసి ఆ గిన్నెకే చిన్న హోల్ లాగా వస్తుంది కదా, క్యాప్ తీసేస్తే మనకి పిండి ఆటోమేటిక్గా రన్నింగ్లోనే పిండి కూడా గిన్నెలో పడిపోతుంది. కొత్త కనిపెట్టారు. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కోండి మీకు నచ్చితే కనుక. అది పిండి ఏం మనం టచ్ చేయకుండానే ఇంకా పిండి ఆటోమేటిక్గా అందరు చూసే ఉంటారు. ఇప్పుడు కాదు, దాదాపుగా 2-3 years అవుతుంది ఆ గ్రైండర్ కూడా వచ్చేసి. కాకపోతే ఎప్పుడైనా స్టార్టింగ్లో వచ్చినంత స్ట్రాంగ్గా అంత మంచిగా ఏం రావట్లేదు మోటార్లు అవి. అయిపోయింది. ఈరోజు పిండి బాగా మెత్తగా నలిగిందనమాట. ఇంకా నేను దీంట్లో అటుకులు కానీ, ఈరోజు మరమరాలు కానీ, మెంతులు కానీ ఏమీ వేయలేదు, అలాగే వేసేసాను అనమాట డైరెక్ట్గా. ఇంకా ఇక్కడితో మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.